బిడ్డ యేసు నమ్ముకుని నువ్వు ఎలా ఉన్నట్టు తెలుసా? నీ ప్రాణం ఉన్నంత వరకు యేసుని విడిచిపెట్టకూడదు. నీ ఇష్టము విడిచిపెట్టాలి, నీ కోరికను చంపుకోవాలి, యేసు ఇష్టం యేసు కోరికలు నెరవేర్చాలి. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, దేవుని రక్తంలో కడగబడ్డ బిడ్డలు ఎలా ఉండాలంటున్నా బిడ్డ? నీ కోరికలు యేసు దగ్గర చెల్లుబాటు కావండి, నీ ఇష్టం యేసు దగ్గర చెల్లుబాటు కావు. మరి ఏం చేయాలి అనండి? యేసు ఇష్టం యేసు కోరిక నెరవేర్చబడాలి. పౌలుకి ఏం లేకండి, ఎన్నోసార్లు కొట్టబడ్డాడు, సముద్రాన్ని ఈదాడు, ఎన్నోసార్లు గుర్రాలతో రథాలతో తొక్కించబడ్డాడు, కానీ యేసు విడవల. ఈరోజు నీ తీర్మానం ఎలా ఉండాలి తెలుసా? ఆదివారం వచ్చి పోయి భక్తులాగా ఉండకూడదు, ఒక క్రమాన్ని పాటించి దాన్ని అవలంబించేటువంటి బిడ్డలుగా ఉండాలి. యేసుని విడిచిపెట్టేసి వరకు శోధన, వేదన, మహాఘోష నిన్ను నీ ఇంటిని ఏలుబడి చేస్తుంది. మాట జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకు చాలా మంది ఇళ్లలో సమాధానం ఉండదు, దుఃఖం, వేదన, ఎప్పుడు ఏడుకునే కారణం ఏంటి అని అంటే ఆ ఇంట్లో మనం యేసయ్యకి అసలు కొంచెం కూడా స్థలం ఇవ్వండి. వాక్యం ఉండాలి, వాక్యం ఉండాలి, చర్చికి వస్తుంది, కానీ యేసయ్యకి చోటు లేదా? బిడ్డ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ మాట్లాడిన తెలుసా? రక్షణ పొందినటువంటి నీవు రక్షణ చోటు లేక లోక పని మీద ఆధారపడి జీవించడానికి నువ్వు పుట్టించబడలా, దేవుడి చేతిలో నువ్వు రూపించబడలా. నీ రూపానికి, నీ జన్మకు ఒక కారణం ఏంటో తెలుసా? దేవుని గణపరచాలి, నువ్వు దేవుని మహిమపరచాలి. దేవుని మాత్రమే నీకు, దేవునికి మాత్రమే అనుసంధానం ఉండాలి. బిడ్డ ఈరోజు చాలా మందికి భక్తి అంటే ఆదివారం వచ్చి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆదివారం కనిపిస్తారు, వారకుడికలు ఉండదు, అర్థమవుతుందా? ఉపవాసం ఉండదు, ఏమి ఉండదు. భక్తి అంటే ఆదివారం వచ్చి వెళ్ళిపోయేది కాదు, ఒక క్రమాన్ని నేర్చుకోవాలి. అదేంటి అని అంటే నా బిడ్డ, అది వారకుడికి కావచ్చు, స్వార్థ కొడుకులకి కావచ్చు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న నీవు దైవజనులతో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మలతో సహవాసం చేయాలి. నీ సహవాసము ఆదివారం ఒక్కరు దేవుడితో దైవజనుల సంఘముతో ఉన్నట్లయితే బిడ్డ నువ్వు లైఫ్ని ఎప్పుడు కూడా నీ భక్తిని నీవు పొడిగించుకుని అభివృద్ధి పరచబడలేవు. కారణం ఏంటి తెలుసా? నీ సహవాసం ఏమైపోయింది? డైవర్ట్ అయింది. విజయవాడ వెళ్ళవలసి నువ్వు వైజాగ్ చెన్నై వెళ్ళిపోయామనుకో, ఏమైపోయిన ట్రాక్ తప్పిపోయినట్టు. ఈరోజు నా బిడ్డ చాలామంది ట్రాక్ తప్పిపోయి, చాలామంది బిడ్డలు ట్రాక్లో లేక ఎంతోమంది అసలు చాలామంది అస్వస్థలకు గురవుతున్నారు. ఈరోజు నీవు అలా ఉండకూడదు. ఐగుప్తుల లోకస్తులు, ఐగుప్తులో ఎందుకు మహాఘోషం ఉంటుంది అని అంటే లోకంలో జీవించిన వారికి ఖచ్చితంగా మహాఘోషం పడుతుంది. ఐగుప్తు అనే పదానికి అర్థం ఏంటంటే లోకం. లోకంలో ఉండేవాడికి మహాఘోషం ఏ రోజుకైనా పడుతుందండి. ఏ రోజుకైనా వాడి యాత్రలు అంతే సరే వాడు ఏడుస్తాడు. నీతిమంతుడు దేవుని బిడ్డలు